సమ్మెన విరమణ రెండుగా చీలిన ఆర్టీసీ సంఘాలు జాక్ ఆధ్వర్యంలో కవాతు మరోవైపు పొన్నంతో జేఏసీ నేతల భేటీ నేడు మిగిలిన సంఘాలతో చర్చ ఇప్పటికే ఆహ్వానించిన ప్రభుత్వం సమస్యలపై చర్చలక పోరాట బాటన ఆర్టీసీలో నిషేధం అంటూ ఒక లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు మన ఆర్టీసీ కూడా ఒక లేఖను రిలీజ్ చేసింది. ఆర్టీసీ సంస్థ డైరెక్ట్గా ఒక లేఖను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాని గురించి కూడా ఒకసారి డీటెయిల్గా మీకు ఆ విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. పాపం అంటే ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ తను చేయాల్సిన పని ఏంది అంటే స్పష్టంగా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరుతున్నారో వాళ్ళని పిలిచి చర్చలకు పిలిచి మాట్లాడి వాళ్ళకు ఎంతో కొంత ఊరటనిచ్చేటువంటి ఒక హామీ ఇచ్చి పంపిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు వినేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ముఖ్యంగా సీఎం చొరవ తీసుకొని వాళ్ళతోటి డైరెక్ట్గా కనుక రంగంలోకి దిగి చర్చలు చేస్తే ఖచ్చితంగా సంఘాల నేతలు శాంతియుతంగా సమ్మె విరమించుకునే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఆర్టీసీ సంస్థ ఇచ్చినటువంటి లేఖ, ఒకసారి దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఆర్టీసీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. క్షేత్రస్థాయిలో మీరంతా నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం వల్లే టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి పథంలో నడుస్తోంది. మీరు సమిష్టి కృషితో పనిచేస్తూ బస్సుల్లో ప్రతిరోజు 60 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఆర్టీసీ సంస్థను అన్ని తామై ముందుకు నడిపిస్తున్న ఉద్యోగుల సంక్షేమ విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీ పడడం లేదు. సంస్థకు వచ్చే ప్రతి రూపాయిని మీ సంక్షేమం కోసం వెచ్చించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి 2017 పిఆర్సీని 21% ఫిట్మెంట్తో 2024 మే నెలలో యాజమాన్యం అందించింది. పెండింగ్లో ఉన్నటువంటి 10 డిఏలను 2019 నుంచి దశల వారీగా విడుదల చేసింది. ఆర్పీఎఫ్ 2013 బాండ్లకు సంబంధించినటువంటి 280 కోట్లను చెల్లించింది. గత 3.5 ఏళ్లుగా విధిగా ప్రతి నెల 1వ తేదీన వేతనాలు ఇస్తోంది. పిఎఫ్, సిసిఎస్ రికవరీ మొత్తాలను ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లిస్తూ బకాయిలను క్రమేణా యాజమాన్యం తగ్గిస్తుంది. టీజీఎస్ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మీకు తెలియనిది కాదు. ఆర్థిక కష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యతను సంస్థ ఇస్తుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంస్థకు ఉద్యోగులకు సమ్మె అనేది తీరని నష్టం కలిగిస్తుంది. ఆర్టీసీ బాగుంటేనే మనమంతా సంతోషంగా ఉంటాం. సమ్మె అనేది సమస్యలకు పరిష్కారం కాదు. 2019లో జరిగిన సమ్మె వల్ల సంస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడింది. బాధాకర విషయం ఏంటంటే ఈ సమ్మె వల్ల ఆర్టీసీలో 39 మంది ఉద్యోగులు కోల్పోయింది. సమ్మె తర్వాత వచ్చిన కరోనా వల్ల ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. మీ సమిష్టి కృషి వల్ల అన్ని సంక్షోభాలను ఎదుర్కొని ప్రజల మనలు చూరుకుంటున్న ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె అనేది శ్రేయస్కరం కాదు. ఒక్కసారిగా ప్రజలు అసంతృప్తి గురైతే కొంతకాలంగా సంస్థ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్నటువంటి చర్యలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. ఇవన్నీ సంస్థ మనుగడకు ప్రతికూల అంశాలుగా మారే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కట్టుబడి ఉంది. ఈ అంశం గురించి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. సమ్మె వల్ల సంస్థ ప్రగతితో పాటు ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుంది. తల్లి లాంటి ఆర్టీసీ కాపాడుకుందుకు సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది. ఒక వర్గం తమ మనగడ కోసం చెప్పేటువంటి మాటలకు ప్రభావితమై సమ్మెకు వెళ్తే సంస్థతో పాటు ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందనేటువంటి విషయం మర్చిపోవద్దని సూచిస్తుంది. ప్రజలకు రవాణాపరమైనటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందిస్తూ సంస్థ మేలు కోసం ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉందని పేర్కొంది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మె నిషేధం. సో అందుకే సమ్మె నిషేధం అంటూ ఇండైరెక్ట్గా ఉద్యోగులందరినీ కూడా కొంత భయపెడుతున్నట్టుగా కనబడుతోంది. కానీ ఎంతైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి మరి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు చర్చలకు పిలిచి కనుక వీళ్ళతో మాట్లాడి వీళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఏ ఖర్చు లేకుండా తగ్గించుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది తెలుసుకుంటే కనుక ఒక 200-300 కోట్ల రూపాయలు వెచ్చిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు శాంతి ఉండేటువంటి అవకాశంగా కనబడతా ఉంది. సమ్మెకు పోకుండా ఉండడానికి అవకాశం అయితే కనబడుతోంది. 3.5 ఏళ్లుగా సంస్థ బాగు కోసం యాజమాన్యం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించారు. వాటిని విజయవంతం కూడా చేశారు. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నటువంటి సమయంలో సమ్మె పేరుతో చేజేతుల సంస్థ మనుగడకు ఉద్యోగుల భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరించవద్దని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది. ఉద్యోగుల సంక్షేమ విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీ పడబోదని మరోసారి స్పష్టం చేస్తున్నామంటూ టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చాలా సంచలన లేఖను రిలీజ్ చేయడం జరిగింది. సో దీంతో మరి ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి, వీళ్ళందరూ నిజంగా ఆర్టీసీ ఆల్రెడీ నిన్న పెద్ద ఎత్తున కవాతు చేసి సమ్మెకు సిద్ధమైనట్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవైపు ఆర్టీసీ సమ్మె సిద్ధమైన సమయంలో ఇంకొక వైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తాము కూడా సమ్మెకు సిద్ధమని చెప్పిస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా సీరియస్గా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మరి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తారా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా పిలిచి మాట్లాడే అవకాశం ఉందా, ఇంకా ఏమైనా బెదిరించేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది.
విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. సమ్మెన విరమణ రెండుగా చీలిన ఆర్టీసీ సంఘాలు జాక్ ఆధ్వర్యంలో కవాతు. మరోవైపు పొన్నంతో జేఏసీ నేతల భేటీ. నేడు మిగిలిన సంఘాలతో చర్చ. ఇప్పటికే ఆహ్వానించిన ప్రభుత్వం సమస్యలపై చర్చలక పోరాట బాటన ఆర్టీసీలో నిషేధం అంటూ ఒక లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు మన ఆర్టీసీ కూడా ఒక లేఖను రిలీజ్ చేసింది. ఆర్టీసీ సంస్థ డైరెక్ట్గా ఒక లేఖను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాని గురించి కూడా ఒకసారి డీటెయిల్గా మీకు ఆ విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. పాపం అంటే ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ తను చేయాల్సిన పని ఏంది అంటే స్పష్టంగా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరుతున్నారో వాళ్ళని పిలిచి చర్చలకు పిలిచి మాట్లాడి వాళ్ళకు ఎంతో కొంత ఊరటనిచ్చేటువంటి ఒక హామీ ఇచ్చి పంపిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు వినేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ముఖ్యంగా సీఎం చొరవ తీసుకొని వాళ్ళతోటి డైరెక్ట్గా గనక రంగంలోకి దిగి చర్చలు చేస్తే ఖచ్చితంగా సంఘాల నేతలు శాంతియుతంగా సమ్మె విరమించుకునే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఆర్టీసీ సంస్థ ఇచ్చినటువంటి లేఖ. ఒకసారి దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఆర్టీసీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. క్షేత్రస్థాయిలో మీరంతా నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం వల్లే టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి పథంలో నడుస్తోంది. మీరు సమిష్టి కృషితో పనిచేస్తూ బస్సుల్లో ప్రతిరోజు 60 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఆర్టీసీ సంస్థను అన్ని తామై ముందుకు నడిపిస్తున్న ఉద్యోగుల సంక్షేమ విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీ పడడం లేదు. సంస్థకు వచ్చే ప్రతి రూపాయిని మీ సంక్షేమం కోసం వెచ్చించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి 2017 పిఆర్సీని 21% ఫిట్మెంట్తో 2024 మే నెలలో యాజమాన్యం అందించింది. పెండింగ్లో ఉన్నటువంటి 10 డిఏలను 2019 నుంచి దశల వారీగా విడుదల చేసింది. ఆర్పీఎఫ్ 2013 బాండ్లకు సంబంధించినటువంటి 280 కోట్లను చెల్లించింది. గత 3.5 ఏళ్లుగా విధిగా ప్రతి నెల 1వ తేదీన వేతనాలు ఇస్తోంది. పిఎఫ్, సిసిఎస్ రికవరీ మొత్తాలను ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లిస్తూ బకాయిలను క్రమేణా యాజమాన్యం తగ్గిస్తుంది. టీజీఎస్ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మీకు తెలియనిది కాదు. ఆర్థిక కష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యతను సంస్థ ఇస్తుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంస్థకు ఉద్యోగులకు సమ్మె అనేది తీరని నష్టం కలిగిస్తుంది. ఆర్టీసీ బాగుంటేనే మనమంతా సంతోషంగా ఉంటాం. సమ్మె అనేది సమస్యలకు పరిష్కారం కాదు. 2019లో జరిగిన సమ్మె వల్ల సంస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడింది. బాధాకర విషయం ఏంటంటే ఈ సమ్మె వల్ల ఆర్టీసీలో 39 మంది ఉద్యోగులు కోల్పోయింది. సమ్మె తర్వాత వచ్చిన కరోనా వల్ల ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. మీ సమిష్టి కృషి వల్ల అన్ని సంక్షోభాలను ఎదుర్కొని ప్రజల మనలు చూరుకుంటున్న ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె అనేది శ్రేయస్కరం కాదు. ఒక్కసారిగా ప్రజలు అసంతృప్తి గురైతే కొంతకాలంగా సంస్థ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్నటువంటి చర్యలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. ఇవన్నీ సంస్థ మనుగడకు ప్రతికూల అంశాలుగా మారే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కట్టుబడి ఉంది.